టాలీవుడ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి మళ్ళీ బాక్స్ ఆఫీస్ పై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత ఈ క్రేజీ జోడీ 4వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. మెగా బ్లాక్ బస్టర్ మనశంకర్ వరప్రసాద్ తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయబోతున్నారు అని. అనిల్ ఊ అంటే చాలు కోట్లలో అడ్వాన్స్ ఇచ్చేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ అనిల్ చూపు మాత్రం మళ్లీ విక్టరీ వెంకటేష్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 3 హిట్లు ఇచ్చిన ఈ కాంబోలో 4వ సినిమాకు రంగం సిద్ధమైందా అంటే అవునని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. రాజమౌళి, సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల రేంజ్ లో అనిల్ రావిపూడి క్రేజ్ పెరిగిపోయింది. తక్కువ బడ్జెట్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంలో అనిల్ స్టైలే వేరు. ఇప్పటికే F2, F3 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ జంట ఇప్పుడు 4వ ప్రయత్నానికి సిద్ధమవుతోంది. నిర్మాత దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి అభిమానుల డిమాండ్ మాత్రం మరోలా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ కాకుండా ఏదైనా ఒక పవర్ఫుల్ ఫ్రెష్ సబ్జెక్ట్ తో రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా శంకర్ వరప్రసాద్ రికార్డులను బ్రేక్ చేసే రేంజ్ లో భారీ ఎంటర్టైనర్ ఉండాలని ఆశిస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఇంటర్వ్యూలలో తన నెక్స్ట్ ప్రాజెక్టు పై ఎక్కడా నోరు మెదపడం లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వెంకటేష్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దృశ్యం 3 రీమేక్ చేయాల్సి ఉన్నప్పటికీ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ఫైనల్ అయితే దానికోసం డేట్లు ఇచ్చేందుకు వెంకీ రెడీగా ఉన్నారట. ఒకవేళ ఇదే నిజమైతే తక్కువ సమయంలో ఒకే దర్శకుడితో ఇన్ని సినిమాలు చేసిన రికార్డ్ వెంకీ అనిల్ జోడీకే దక్కుతుంది. మరి వీరిద్దరూ కలిసి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.